మీ బ్రెయిన్ బాగా షార్ప్ ఉంటేనే ఈ స్టోరీకి ఆన్సర్ ఇవ్వగలరు. ఫస్ట్ ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ తో ఏదో గొడవ అయి చంపేస్తాడు. చంపేసి ఇంటి పక్కనున్న వెల్లు లోపల పడేస్తాడు. పడేసి నెక్స్ట్ రోజు ఆ వెల్లులో చూస్తే ఆ డెడ్ బాడీ ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ బాస్ తో గొడవ అయ్యి బాస్ ని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత బాస్ ని ఆ వెల్లు లోపల పడేస్తాడు. నెక్స్ట్ రోజు వచ్చి చూస్తే ఆ వెల్లు లోపల వాళ్ళ బాస్ కూడా ఉండడు. మరి ఎక్కడ పోయినట్టు? నెక్స్ట్ అతను పెద్దగా అయిన తర్వాత అతను పెళ్లి చేసుకున్న వైఫ్ తో గొడవ అయ్యి ఇలానే కొట్టేసి చంపేస్తాడు. తమ వైఫ్ ని కూడా అదే వెల్లులో పడేస్తాడు మాయమైపోతుందని. చూస్తే నెక్స్ట్ రోజు మాయమైపోయి ఉంటుంది. ఆ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మతో కూడా గొడవ అవుతుంది. వాళ్ళ అమ్మని కూడా కొట్టేసి చంపేస్తాడు. చంపేసి ఆ వెల్ లోపల పడేస్తాడు. నెక్స్ట్ రోజు వచ్చి చూస్తే వాళ్ళ మదర్ మాత్రం ఎక్కడికి వెళ్ళిండదు. ఆ వెల్లు లోపలే చనిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎందుకు వీళ్ళందరూ మాయమయ్యారు, వాళ్ళ మదర్ ఎందుకు మాయమవ్వలేదు? మీకు తెలిసిన ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎవరు ఆన్సర్ కరెక్ట్ అవుతుందో వాళ్ళ ఆన్సర్ కామెంట్ లో ఫస్ట్ పిన్ చేస్తాను. ఆన్సర్ నౌ.